ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను, అదొకసారి చూడండి. చూసి మీకు నిన్న నామినేషన్స్ లో హీరో ఎవరంటే మణికంఠ నిన్నైతే నార్మల్ గా వేసుకోలేదు. నిన్న మాక్సిమం ఓటింగ్స్ వచ్చింది, నామినేషన్స్ వచ్చింది అయితే మణికంఠకే. నాకైతే మణికంఠ నామినేట్ అవ్వడం వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే మణికంఠ మైనస్ పాయింట్లు మణికంఠకి తెలుసు, మణికంఠ మైనస్ పాయింట్ అందరికీ చెప్పండి. ఏదో పిచ్ పని చేస్తాడు ఈ వీక్ లో, అది వాళ్ళు పట్టుకుని నామినేషన్స్ టైంలో వాళ్ళందరూ వేస్తారు. మణికంఠది ఇంకా ఈ సీజన్ అంతా మణికంఠ లాస్ట్ వీక్ వరకు ఇంకా నామినేషన్ అయితేనే ఉంటాడు. ఇంకా అది మాత్రం పక్కా. యష్మి అయితే పక్కా చేస్తుంది. నెక్స్ట్ నైనిక హౌస్ మేట్స్ అందరూ చెప్పినట్టే, నబీల్ చెప్పినట్టే ఫస్ట్ వీక్ ఉన్నట్టు తర్వాత వీక్ నుంచి ఇంకా అస్సలు లేదు, చాలా డౌన్ అయిపోయింది. గేమ్ అయితే అసలు పెద్ద గేమ్ ఆడట్లేదు. ముందున్న స్పిరిట్ అవైతే నైనికలో నాకైతే ఏం కనిపించట్లేదు. ఆవిడ కూడా అది ఒప్పుకోవాలి. ఎంత ఆర్గ్యూ చేసినా సరే అది వ్యాలిడ్ పాయింట్. నాకైతే నైనిక నామినేషన్స్ లో ఉండడం వ్యాలిడ్ అనిపించింది. కరెక్ట్ పాయింట్స్ చెప్పారు మణికంఠ గానీ నబీల్ గానీ. ముందున్న నైనిక అయితే నాకైతే కనిపించట్లే. విష్ణుప్రియ నామినేషన్ వ్యాలిడ్ కాదంటే వ్యాలిడా నేను అంటాను. ఎందుకంటే విష్ణుప్రియ ఆడుతుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, కానీ నాకెందుకులే, ఇస్తే ఇస్తారు లేదంటే లేదు, ఇస్తే ఆడుకుందాం లేదంటే లేదు అన్నట్టుంది. అదే చెప్పింది, నాకు ఆడాలనిపిస్తే ఆడతాను, నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను, నన్ను ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉంచితే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను, అంతా ప్రేక్షకుల దయ అది ఇది అన్నది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే విష్ణుప్రియకి కరెక్ట్ టార్గెట్ లేదు. అంటే ఈ ట్రోఫీ ఎలా అయినా కొడదాము అన్నది ఏం లేదు, జస్ట్ వెళ్తే వెళ్తాం లేదంటే లేదు లైట్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నబీల్ భయ్య చాలా బాగా ఆడాడు. మొత్తం ఎంటర్టైన్మెంట్ అయితే 100% ఇచ్చాడు. గేమ్స్ అయితే 100% చాలా బాగా ఆడుతున్నాడు. ఎందుకు నామినేషన్ చేశారంటే మొన్న పెట్టిన ఒక చిన్న టాస్క్ లో నబీల్ శక్తి క్లాన్ కి పాయింట్ ఇచ్చాడని చెప్పి నామినేషన్ చేశారు. అది నబీల్ అక్కడ కూడా చెప్పాడు, చాలా బాధపడుతున్నా సారీ అది ఇదని, కానీ ఆ పాయింట్ తీసుకొచ్చేసారు. నాకైతే వ్యాలిడ్ కాదనిపించింది నబీల్ నేయడం. ఎందుకంటే నబీల్ 100% ఎంటర్టైన్మెంట్ చేశాడు అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టాడు గేమ్స్ లో. ఆ చిన్న మిస్టేక్ ని తీసుకొచ్చి నామినేషన్ వేయడం నాకైతే వ్యాలిడ్ కాదనిపించింది. నిఖిల్ కి సీతకి ఓటింగ్స్ పెడితే సీతని సేవ్ చేశారు, నిఖిల్ ని నామినేషన్ చేశారు. నిఖిల్ ని నామినేషన్ చేయడం నాకైతే వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే కొద్దిగా సోనియా వైబ్స్ నుంచి కొద్దిగా బయటకు వచ్చేస్తే మళ్ళీ పాత నిఖిల్ చూస్తే బాగుంటదని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ ఆదిత్య ఓం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు, ఇప్పుడిప్పుడే జోక్స్ వేస్తున్నాడు. నామినేషన్ చేయడం మంచిది, ఎందుకంటే ఆడియన్స్ స్ట్రెంత్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ 6 నామినేషన్స్ లో మిడ్ లో ఎవరో ఎలిమినేట్ అయిపోతారంట. నాకైతే నైనిక వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అదే ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నాను కదా, అదేంటంటే అదే ఈ వీడియో కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.